అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. లిటరల్గా చెప్పాలంటే నా యొక్క ఛానల్లో చాలా 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 బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ అని చెప్పవచ్చు. ఎందుకు బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ అంటే, జనరల్గా అంటారు ఒక బాహుబలి కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలంటే చాలా వరకు కొంచెం మనకు శక్తి సామర్థ్యాలు సరిపోవని కొన్ని సందర్భాలు అనుకుంటాం. బట్ ఇక్కడ చిన్న చేంజ్. ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అలాంటి కుంభస్థలాన్ని సైతం చెదరగొట్టి ఇక్కడ జెండా బాతిన వ్యక్తులు. సో లిటరల్ గా చెప్పాలంటే వీళ్ళిద్దరిని అత్తా కోడలు అన్నదానికంటే తల్లి కూతురు అని కూడా అంటారు. సో అత్తా కోడలు అన్నప్పుడే మీకు అర్థమైనాలి ఈ రోజు నేను ఏ నియోజకవర్గానికి వచ్చినో ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైనాలే. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి పాలకుర్తి నియోజకవర్గం శ్రీమతి హనుమల ఝాన్సీ రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అండ్ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. మేడం నమస్తే. నమస్కారం. సో ముందుగా చెప్పాలంటే మీరు నాకు ఇంత టైం కేటాయించినందుకు నేను దాదాపు చూస్తున్నా చాలా బిజీగా ఉన్నారు. ప్రజలు సమస్యలు చాలా ఓపికగా మీరు వింటున్నారు మేడం. ఎంత ఓపిక ఎట్లా వచ్చింది మేడం? అంటే ఒకటండి, నాకు ఎప్పుడు కూడా ఫిలాంథ్రఫీ వర్క్ అంటే హెల్పింగ్ పూర్ పీపుల్, దట్ ఈస్ నీడెడ్ అనేది వెరీ ప్యాషన్. ఓకే. అది ఇప్పుడే కాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా అదొకటి ఉండేది. సో నాకు 30 years నుంచి కూడా నేను అమెరికాలో ఇలాంటి ఆర్గనైజేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి సోషల్గా కల్చరల్గా పాల్గొనేదాన్ని. సో ఇది అనేది చాలా ఇట్స్ మై ప్యాషన్. పాలిటిక్స్ అంటే చాలా ఒడిదొడుకులు ఉంటాయి మేడం. లిటరల్ చెప్పాలంటే మంచి చెడు బాధ దుఃఖం ఆరోపణలు ఎదుర్కోవాలి, ఆరోపణలు చేయాలి, అభినందనలు ఉంటాయి, పూలు పడతాయి, తిట్లు పడతాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పడతాయి. ఎస్. సో ఇవన్నీ అనుకున్నారా మేడం? పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఎట్లా ఫేస్ చేయగలుగుతాను అనుకున్నారా మేడం మీరు? అంటే ఒకటండి, మాది బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ అంటే వెరీ ఫిలాంథ్రఫీ వర్క్ ఫ్రమ్ అంటే 1994 నుంచి కూడా నేను కానీ మా హస్బెండ్ కానీ స్కూల్స్ కట్టియటం, హాస్పిటల్ కట్టియటం, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. ఓకే. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ పూర్ పీపుల్, అంటే దట్ ఈస్ నీడెడ్ పీపుల్. అండ్ మేము అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ అ ప్రయారిటీ ఇచ్చినాం అప్పుడు. సో అప్పుడు ఏంటంటే వీ కమ్ అక్రాస్ అంటే ఇలాంటి జనాలు ప్లస్ వాళ్ళ ఈ వాతావరణము అదనేది ఎక్కువ ప్రజల్లో ఉండి మేము చేస్తాం కాబట్టి అలవాటు. సో ఎప్పుడు కూడా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి పొలిటికల్లో ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటే మీరు అన్నట్టుగా అంటే ఇవన్నీ కూడా రాళ్ళతో సహా పడతాయని మాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే ఫిలాంథ్రఫీలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధం లేదు. ఫిలాంథ్రఫీ వర్క్ చేసేటప్పుడు అంటే వేరే ఈ ఎవరు ఏమనుకుంటారా, ఎవరు నెగిటివ్గా ఆలోచిస్తారా అనేది మనకు ఉండదు. సో దాంతో ఏంటంటే మేము కూడా ప్యూర్ హార్టెడ్గా వెరీ జెన్యున్గా అంటే ప్రజలకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇది 1994లో స్టార్ట్ చేయటం జరిగింది. దాంతోపాటు కొన్ని అవకతాకలు అడుదుడుకులు కూడా మేము ఈ ప్రాసెస్లో అనుభవించినాం. సో దాంతో ఏంటంటే మాకే అట్లా అనిపిస్తే ప్రజలు ఎట్లా ఇక్కడ కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది అనేది ఆలోచించడంతో అంటే ఇట్స్ స్వేచ్ఛ, అంటే ఇట్స్ అ ఫ్రీడమ్ ఫర్ పీపుల్ టు లివ్ ఇన్ పాలకుర్తి. అంటే ఒక స్వేచ్ఛతోటి బతకాలి పాలకుర్తి ప్రజలు, ఒక స్వేచ్ఛ జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతో ఆలోచించడం జరిగింది. దాంతో ఏప్రిల్ 2023లో ఈ థాట్ అనేది పొలిటికల్ థాట్ అనేది వచ్చింది. అంతవరకు కూడా మాకు పొలిటికల్గా వద్దామని కానీ పొలిటికల్గా రావాలని కానీ ఏది అజెండా లేకపోతే రావాలని కోరిక కానీ ఏమి లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ. లిటరల్గా చెప్పాలంటే మిమ్మల్ని క్వశ్చన్ చేద్దామంటే నాకు కొంచెం వెనక ముందు అనిపిస్తుంది. ఐ ఫీల్ వై బికాజ్ అంటే మీ స్పీచ్లు, మీ ఇంటర్వ్యూస్, మీ మీటింగ్స్, మీ ఓపికని చూసి నేను అనుకున్నాను మేడం గారిని నేను ఇంటర్వ్యూ చేయాలంటే నేను ఏం క్వశ్చన్ వేయాలనే ఫీలింగ్తో నేను కొంచెం నర్వస్ అవుతున్నా. సో బట్ మీ ఆన్సర్లోనే నాకు క్వశ్చన్స్ ఇచ్చారు. సో కొంచెం నాకు ఫ్రీడమ్ ఇస్తారని అనుకుంటున్నాను మేడం. యా, థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు మీరు అన్నారు మేడం పాలిటిక్స్ రావాలని ఇంట్రెస్ట్ లేదు, రావాల్సి వచ్చిందండి. సో మీరు అయినప్పటికి కూడా ఒక సంస్థ పెట్టారు, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు కదా మేడం. మళ్ళీ రాజకీయాలకు ప్రత్యేకంగా రాజకీయంలోకి వచ్చి
సేవ చేయాలని ఎందుకు అనిపించింది మేడం మీకు? అంటే ఇప్పుడు స్వచ్ఛంద సేవ ద్వారా ఇప్పుడు మేము కొన్ని నియోజకవర్గాల్లో చేస్తాం. అంటే ఇప్పుడు ములుగు కానీ, ఖమ్మం డిస్ట్రిక్ట్, మధిర మధిర అంటే ఇప్పుడు మధిర దాంట్లో మా పేరెంట్స్ వాళ్ళు. ఓకే ఓకే. సో అక్కడ కానీ, ములుగు కానీ, నర్సనపేట కానీ, నల్లగొండ కానీ, ఇక్కడ కానీ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్వచ్ఛంద సేవ ద్వారా కొంత ఇప్పుడు మేము పాలకుర్తిలో కూడా చేస్తాం, కానీ మేము అది ఒక మండలం వైజే చేస్తాం. అంటే ఇప్పుడు మన తోరూరు మండలం, పాలకుర్తిలో 6 మండలాలు ఉంటాయి. తోరూరు మండల్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఎందుకంటే తోరూరు మండలంలో ఒక చెల్లపాలెం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో మా హస్బెండ్ సైడ్ 4 fathers ఉండేవాళ్ళు. అంటే మా మామగారు పేరెంట్స్, మా మామగారు వచ్చినప్పుడు ఉండేవాళ్ళు. తర్వాత వీటన్నిటికీ వెళ్ళారు, ములుగు అట్లా. మేము కూడా ఈ సర్వీసెస్ కూడా అట్లా వాళ్ళు ఎక్కడ వెళ్తే వెళ్ళారో అక్కడ సర్వీసెస్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు కూడా కాచికల్లో స్కూల్ కట్టాము. ఇప్పుడు కాచికల్ పోయి వేరే నియోజకవర్గం అయింది. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళాము. కాకపోతే ఏంటంటే మనకి వైడ్గా ఇప్పుడు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది మన స్వచ్ఛంద సేవ ద్వారా అయితే కొన్నే చేయగలుగుతాం. అదే పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది ఉంటే మనం వైడర్గా అంటే అన్ని మండలాలకు కానీ ఒక హోల్ నియోజకవర్గానికి కానీ అవసరం అంటే వీలవుతుంది చేయటానికి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారుకి పాలిటిక్స్లో ఉన్నప్పుడు బిజినెస్ పరంగా కానీ, పాలిటిక్స్కి ఎకనామికల్ కానీ మీరు హెల్ప్ చేసారు. బట్ ఎకనామికల్గా హెల్ప్ చేసిన అమౌంట్ని ఆయన ఇక్కడ భూములు, ల్యాండ్స్ అవి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఎక్కడో ల్యాండ్స్ కొనే దాంట్లో మీకు చెదిరింది. సో ఆ కోపంతోనే ఆయన ఓడగొట్టాలనే కోపంతో మీరు పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చిరు అని అనుకోవచ్చు. లేదండి, అదేమి కాదు. ఎందుకంటే మేము ఇట్లా స్వచ్ఛంద సేవ ద్వారానే ఒక వేట అనేది పెట్టడం జరిగింది. ఆ వేట ద్వారా మేము ఈ గర్ల్స్కి శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర వచ్చిందంటే ఇది సిల్లీగా ఉన్నది. ఎందుకంటే ఇంత పెద్ద రాజకీయ జీవితానికి ఒక శానిటరీ నాప్కిన్స్కి కనెక్షన్ ఉంది అనేది అంటే అది చెప్పుకుంటానికే ఇదిగా ఉంది. ఎందుకంటే ఒక వేట అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది 2018లో అమెరికాలో పెట్టడం జరిగింది. సో ఎప్పుడు కూడా మేము స్వచ్ఛంద సేవతో పాటు అది వేట అనేది ఉమెన్స్కి పెట్టడం జరిగింది. అది అమెరికాలో పెట్టడం జరిగింది. దాని ద్వారానే మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది తోరూరు మండలం. సో అక్కడ కొంచెం కలెక్టర్ని రానివ్వకుండా చేయటం, అక్కడ టీచర్లని వేరే స్కూల్స్ వాళ్ళు కూడా అక్కడికి రావాలి. ఎందుకంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్, ఆడపిల్లలకి. సో దాని దగ్గర కొంచెము ఇది అనిపించింది. మళ్ళీ తర్వాత కూడా ఏమైందంటే మినిస్టర్ గారు అయిన తర్వాత, అంతకుముందు మినిస్టర్ అయ్యే ముందు 2018లో మాకు ఓట్ బ్యాంకింగ్ చాలా ఉంటుంది ఇక్కడ. అంటే మా కుటుంబం 1994 నుంచి ఇక్కడ చేస్తున్నది. సో దాంతో ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా తనకే వేపించడం జరిగింది. సో దాంతో ఐ డోంట్ నో, అంటే ఒక థ్రెట్ ఫీల్ అయ్యారో మరి ఏమో తెలియదు. అంటే ఇక్కడ మేము ఎప్పుడు పాలిటిక్స్లోకి వస్తాం మా పనులు చేస్తే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడిగినే ఇచ్చినాం. ఇవ్వండి 3 ఎకరాల భూమి, అప్పుడు డబుల్ బెడ్రూమ్కి లేకపోతే మేమే కొనిచ్చాము. ఎందుకంటే మాకు భూములు ఏమి లేవు ఇక్కడ. మేము ఏది కావాలన్నా కానీ మా సొంతంగా డబ్బులు పెట్టి కొనిచ్చిన భూములే. ఈవెన్ హాస్పిటల్ కట్టినా అంతే చేసినాము, స్కూల్స్ కట్టినా అంతే చేసినాము, కమ్యూనిటీ సెంటర్స్ హాల్స్ కట్టినా అదే చేసాము. సో ఎప్పుడు కూడా మాకేం బిజినెసెస్ ఏమి లేవు ఇక్కడ ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను చిన్నప్పుడే అక్కడికి వెళ్ళటం వల్ల నా ఎడ్యుకేషన్ కూడా అక్కడే. సో అక్కడే మేము ఎస్టాబ్లిష్ అయ్యి, మాది వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అక్కడ. అది వదిలేసుకొని రావటం అనేది చాలా మందికి ఒక విచిత్రం కలిగింది, మా ఫ్రెండ్స్ అందరికి, మా రిలేటివ్స్ అందరికి. అంటే నాకు ఒక్కోసారి కొన్ని క్షణాల్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా అడిగారు, ఏంటి నువ్వు మెంటల్గా ఓకేనా అని. అంటే ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఇంత లగ్జరియస్ లైఫ్ వదిలిపెట్టుకొని, ఇంత రిచ్ లావిష్ లైఫ్ స్టైల్ వదిలిపెట్టుకొని నువ్వు ఇండియాలోకి పోయి మళ్ళీ విలేజ్లో అట్లా అడ్జస్ట్ అవ్వగలుగుతావు. ఎందుకంటే నేను అంటే మా పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే. సో మా ఫాదర్ 5 years అప్పుడే చనిపోయారు. అంటే మా ఫాదర్ వాజ్ అనామ సర్పంచ్ ఫర్ 40 years. మాది సేలం ఫ్యామిలీ. సేలం సిద్ధారెడ్డి గారికి మా ఫాదర్ కజిన్ అవుతారు. సో మదర్ దగ్గర.
సో మాది పొలిటికల్ ఫ్యామిలీ మా ఫాదర్ సైడ్. సో నాకు 5 years అప్పుడు మా ఫాదర్ని చంపారు. అయ్యో. సో దాంతో ఏంటంటే మా మదరు నన్ను ఇంకా ఇలాంటి అట్మాస్ఫియర్ లో నా బిడ్డను పెంచొద్దని నన్ను అమెరికా తీసుకొని వెళ్ళిపోయారు. అయినా కూడా మీ నాన్నగారు బ్లడ్ మాత్రం మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చింది అనుకోవచ్చు. మా ఫాదర్ రూట్స్ మొత్తం ఇక్కడికే తీసుకొచ్చి నన్ను మా ఫాదర్ చేయలేంది మధ్యలో చనిపోయారని నన్ను ఫినిష్ చేయమని పంపించినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి అట్మాస్ఫియర్ కి నన్ను చాలా దూరంగా పెంచారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని, ప్లస్ నన్ను కూడా ఏదైనా చేస్తారని. అప్పుడు ఆ రోజుల్లో ఆ టైంలో 1972లో మా ఫాదర్ చనిపోయింది. సో ఆ 72 ఐ థింక్ 70 అనుకుంటా 70s లో. ఆ 70s లో ఎట్లా ఉండేదంటే రెవెరెన్స్ హోల్ ఫ్యామిలీనే ఇచ్చేసేవాళ్ళు కదా. సో అట్లా మా మదర్కి భయం వేసి మనం తీసుకొని వెళ్ళటం జరిగింది. సో దాంతో ఐ థింక్ మా ఫాదర్ జీన్స్ మళ్ళీ నన్ను ఇక్కడికి తెప్పించినట్టుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ నుంచి అంటే అమెరికా జీవితానికి పోవాలనుకుంటారు, కానీ అమెరికాలో రిచ్, మా వెల్ సెటిల్ ఫ్యామిలీ, ప్లస్ మా కింద 100 మంది పనిచేస్తారు అమెరికాలోనే. సో రియల్ ఎస్టేట్లో, మా మెడికల్ ఆఫీస్లో. సో అలాంటి లైఫ్ను వదిలిపెట్టుకొని మళ్ళీ నా హస్బెండ్, పిల్లలు, అంటే మాకు 3 పిల్లలు. సో మళ్ళీ నాకు 5 మనవాళ్ళు మనవరాళ్ళు. సో మా హస్బెండ్ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి చేయటం అనేది చాలా మంది అంటే చాలా నమ్మలేదు. అంటే వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే నేను ఇంకా అడ్జస్ట్ అవ్వలేను, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాను అనుకున్నా. సో అలాంటిది నాకు పౌరసత్వం రాకపోయినా కానీ నేను వెనక్కి వెళ్ళలేదు, నేను గివప్ చేయలేదు. ఎందుకంటే కేవలం నా ప్రజలు గుర్తొచ్చేవాళ్ళు. ఎందుకంటే నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అనేది నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు అది బిలో గ్రౌండ్లో ఉంది. అంటే క్యాడర్ ఉంది లేదని కాదు, కాకపోతే అంటే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవటానికి భయపడ్డారు. ఎందుకంటే ఆపోజిషన్ అనేది లేకుండా చేయటం వల్ల. సో అంటే నాయకులకి అంత స్వేచ్ఛ లేదు. సో అట్లా బతికినోళ్ళు నేను వచ్చిన తర్వాత వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురావటం అనేది జరిగింది. మేము ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలు చెప్పేవాళ్ళు అంటే కొంచెం ఇక్కడ చేంజ్ అవసరము, ఇక్కడ స్వతంత్రం అనేది లేకుండా మేము ఒక రాజకీయాలు అనేది ద్వారా మేము స్వతంత్రం కోల్పోయాము, మాకు ఇక్కడ చాలా కష్టం అవుతుంది, కష్టపెడుతున్నారు, కష్టపెట్టి రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మమ్మల్ని కేసులు పెడుతున్నారు, ఫైనాన్షియల్గా డ్రైన్ చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు అనేది మాకు చెప్పారు. చెప్పినా కానీ మేము ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే అంటే మేము గత 45 years నుంచి ప్లస్ అంటే నేను 77లో అమెరికా వెళ్ళాను. అప్పటి నుంచి కూడా మేము అమెరికాలోనే ఉన్నాం. ఎప్పుడు కూడా స్వచ్ఛంద సేవకి మేము ఎప్పుడు 2 to 3 times a year వచ్చి ఈ సేవలు అంటే ఈ ఓపెనింగ్స్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. మాకు ఇక్కడ టీం ఉండేది అంటే చేయడానికి. సో అలాంటిది ఎప్పుడు కూడా మేము ఇట్లా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ప్రజలు మా దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడు కూడా మేము ఏమనుకున్నాం అంటే లైట్ తీసుకున్నాం. అంటే ఒక పాలిటిషియన్ అయినా ఒక వ్యక్తి అయినా కానీ అందరికీ ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే అందరినీ మనం ఇంప్రెస్ చేయలేం. సో అనే ఉద్దేశంతో మేము ఎంత పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ మాకు అయిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ థింకింగ్ మాకే అంటే మేము ఇట్లా 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి వచ్చిపోయే వాళ్ళమే, మాకు ఎట్లయితే ప్రజలు ఎట్లా బతుకుతున్నారు ఇక్కడ రోజు అనేది అప్పుడు ప్రజల గురించి ఆలోచించడం జరిగింది. అంతకుముందు ప్రజల గురించి ప్రజలకు ఏది కావాలి సోషల్ సర్వీస్ కానీ ఆలోచించామే తప్పితే ప్రజల స్వతంత్రం గురించి ఆలోచించలేదు. సో అట్లా దాని తర్వాత ఆలోచించి దాన్ని అప్పుడు ఎలాగూ సర్వే చేయించుకుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా మా పేర్లు రావటం జరిగింది. సో దాంతో వాళ్ళు అప్రోచ్ అవ్వటం జరిగింది. సో దాని ప్రకారం మేము కూడా సరేలే వద్దామని అనుకొని అప్పుడు డిసైడ్ అయింది. ఇది ఆల్మోస్ట్ April 2023లో రాహుల్ గాంధీ గారు కాలిఫోర్నియాకి వచ్చినప్పుడు జరిగింది. నేను జూన్లో వచ్చా ఇక్కడికి ఇండియాకి. సో ఇంకప్పుడు ఆ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నా. ఇప్పటికి మీరు చూసే ఉంటారు కింద మీరు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా మాకు ఇక్కడ ఆల్మోస్ట్ 300-400 ఎవ్రీడే ఆఫీస్లో ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడే నేను ఇంత ముందుగానే 4 hours క్రితం దేవరూపల్లో మాకు మీటింగ్ అయితే చిన్నమడూరులో వెళ్ళొచ్చి వచ్చాను. సో ఏదో ఒకటి ఊరు తిరుగుతూనే ఉంటాము, ప్రజాక్షేత్రంలో ఉంటూనే ఉంటాము, ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేడం ఇప్పుడు పౌరసత్వం విషయానికి వస్తాం మేడం. వాస్తవానికి మీరు పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చిన కాంచి కానీ మేడం ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఇప్పుడు యశస్విని రెడ్డి గారు మేడం ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కూడా మీ మీద ప్రధానంగా వినపడ్డ వాయిస్ వీళ్ళకు పౌరసత్వం లేదు,
వీళ్ళు జస్ట్ ఏదో టూరిస్ట్ లెక్క వచ్చారు, టూరిస్ట్ లెక్కనే ఉంటారు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారు అంటే గెలిచి ఎమ్మెల్యే అయిపోయారు. సేమ్ టైం మీకు మొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చినప్పుడు కూడా మీకు పౌరసత్వం లేదు, అలా ఎలా ఇస్తారని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నాయకులు మీ మీద ఎలిగేషన్ పెట్టారు గాంధీ భవన్ లో అని ఒక వార్త విన్నాం. అది ఎంతవరకు నిజం మేడం? అంటే ఎవరికి కావాల్సిన అలిగేషన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఓకే, అది నిజం అబద్ధం అనేది ఇప్పుడు పౌరసత్వానికి అడ్డుకుంటే నా వారసత్వాన్ని తీసుకొచ్చి పెట్టా. ఒక 40 ఏళ్ల రాజకీయ నాయకుడికి, సిట్టింగ్ మినిస్టర్కి, ఓటమంటే ఎరగని నాయకుడికి నాకు టికెట్ రాకపోయినా, నాకు పౌరసత్వం రాకపోయినా, నా వారసత్వం ఏంటంటే నా చిన్న కోడలు, షీఈ్ ఓన్లీ 26 అట్ దట్ టైం, 26-year-old అమ్మాయిని పెట్టి మేము మా ప్రజలు, పాలకుర్తి ప్రజలు మేమందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. సో మళ్ళీ మామూలు గెలుపు కాదు, ఆల్మోస్ట్ 50,000 మెజారిటీ తోటి గెలిపించుకోవడం జరిగింది. అంటే మీరు అక్కడే చూడొచ్చు, పాలకుర్తి అనేది కాంగ్రెస్ కంచుకోట. కాకపోతేనంటే ఆ స్వేచ్ఛ అనేది పోయింది మా పాలకుర్తిలో ప్రజలకి. ఆ స్వేచ్ఛ అనేది ఈరోజు వచ్చింది. ఈరోజు జనాలు కూడా సంతోషంగా, హ్యాపీగా, ప్రశాంతతతోటి, ఒక స్వేచ్ఛతోటి ఉన్నారు. వాళ్ళు ప్రజా క్షేత్రంలో ఉన్నా, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నా, వాళ్ళు పీస్ఫుల్గా, ఒక భయం అనేది లేకుండా, ఒక స్వతంత్రంతో స్వతంత్ర జీవితాన్ని గడుపుతున్నారు. ఝాన్సీ రెడ్డి మేడం దగ్గర 100 కోట్ల డబ్బు ఉంది కాబట్టి లక్షలకు డబ్బిచ్చి లీడర్లని, క్యాడర్లని కొనేసి ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచారు యశస్విని రెడ్డి గారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే, పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు మోసపోయారు, యశస్విని రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయారు, ఇంకా ప్రజలు మళ్ళీ ఇప్పుడు కళ్ళు తెరుచుకురు, మళ్ళీ ఆ తప్పు చేయం, నెక్స్ట్ టైము ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కానీ ముందు ఎలక్షన్లో కానీ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న ప్రచారం. రేపు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే కాల్చి వాత పెట్టారో ఈ అనుకునే నాయకులకి, అదేవిధంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో ఇంకా పర్మనెంట్ మార్కులు అయ్యేటట్టు పెడతారు. ఓకే, మా పాలకుర్తి ప్రజలు, మా గెలుపు మాదే. ప్రతి ఒక్క ఇప్పుడే చెప్తున్నా, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డ్ మెంబర్స్ కానీ మా వాళ్ళే ఉంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆనాడు ఎట్లయితే ఛాలెంజింగ్గా తీసుకొని మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నామో మా పాలకుర్తి ప్రజలు కానీ, నేను కానీ, అదేవిధంగా ఈసారి అంతకంటే ఛాలెంజింగ్గా మీరు చూస్తూనే ఉన్నారు. గత 5 నెలల నుంచి ఎలక్షన్స్ లేకపోయినా కానీ స్థానిక ఎలక్షన్స్, మేము స్థానిక ఎలక్షన్స్ ఇంకా రేపో ఎల్లుండో వస్తాయి అన్నట్టుగానే పనిచేస్తున్నాం. ఎందుకు? ప్రతి ఒక్క 40 ఏళ్ల నుంచి మా కార్యకర్తలకు కానీ, మా కేడర్కి కానీ, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని చూడాలని ఎట్లా కోరుకున్నదో అదేవిధంగా నాకు కానీ, మా ఎమ్మెల్యే గారికి కానీ, ప్రతి ఒక్క ఊళ్ళో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క తండలో, ప్రతి ఒక్క మండల్లో మా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలని, సర్పంచుల్ని, వార్డ్ మెంబర్స్ని గెలిపించుకోవాలి, చూడాలని కోరిక, ఆశ ఉంది. అది తప్పకుండా నెరవేరుతుంది. సర్పంచులు మా వాళ్ళే, జెడ్పీటీసీలు మా వాళ్ళే, ఎంపీటీసీలు మా వాళ్ళే, గెలుపు మాదే. 100% స్ట్రైక్ రికార్డు కొడతారా మీరు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో? 100% 80% గెలిపిస్తాం. మీరు రాసి పెట్టుకోండి. పక్కానా మేడం? పక్కా. సో స్థానిక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళా వస్తాను నేను. 80% మీరు గెలిస్తే మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను క్వశ్చన్ చేసిన దాంట్లో అందులో సగమే కరెక్ట్, సగం నా తప్పు, అంటే క్వశ్చన్ రాంగ్ అని అన్నారు కదా మేడం. ఎస్, మీరన్న దాంట్లో మీరు చెప్పిన ఆన్సర్లో నేను అంటాను 100కు 99% మీరు ఆన్సర్ కరెక్టే. బట్ 1% మాత్రం నాకు వేరే విధంగా వాయిస్ వచ్చింది. అసలు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారి పెత్తానం కంటే ఝాన్సీ రెడ్డి గారి పెత్తానమే ఎక్కువ అయిపోయింది నియోజకవర్గంలో. సో కోడల్ని అత్తగారు ఇంట్లోనే కాదు రాజకీయంలో కూడా నెగలనీయట్లేదు. ఎక్కడ పోయిన జనరల్గా ఎమ్మెల్యే గారు పిఏ అని అంటారు, కానీ పిఏ గారు ఎమ్మెల్యే అన్నట్టుగా అదొక రకంగా బయట ప్రచారం జరుగుతుంది. సో అత్తగారు ఎప్పటికీ అత్తగారు లెక్కనే చూస్తుంది, బయట కూడా ఆమెను ఎక్కడ కూడా మెసలనీయట్లేదు, స్వేచ్ఛంగా అధికారాన్ని చలామణి చేయనీయట్లేదు. టోటల్ ఝాన్సీ రెడ్డి మేడం గారి చేతి గుప్పిట్లోనే పెట్టుకుంటున్నారు అధికారం అని చెప్పేసి
అన్నదానికి మీరు కౌంటర్ కూడా ఇచ్చారు ఆ రోజు. అంటే ఒకటండి, మీరు అత్తా కోడలు అన్నారు, అత్తా కోడలం కాదు, మేము తల్లి కూతురు. ఎందుకంటే ఏ కోడల్ని కూడా మన బిడ్డలాగా చూసుకుంటే మన బిడ్డే అవుతుంది. సూపర్ మేడం. ఏ అత్తను కూడా ఒక కోడలు తల్లిలాగా చూసుకుంటే తల్లి అవుతుంది. ఆ అండర్స్టాండింగ్ అనేది మా ఇద్దరి మధ్య ఉన్నది. ఓకే. ఇక్కడే కాదు, తను పెళ్ళయి వచ్చిన దగ్గర నుంచి మేమందరం కూడా అమెరికాలో కూడా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, రాజకీయంలోకి వచ్చిన తర్వాత మేము కలిసి ఉన్నాము అని వీళ్ళు డివైడ్ అండ్ రూల్ కోసం తాపత్రపడుతున్నారు. అది ఆపోజిషన్ పార్టీనే కాదు, విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ అజెండా కోసం, వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం, వాళ్ళ పర్సనల్ దండాల కోసం, వాళ్ళ పర్సనల్ సెటిల్మెంట్ల కోసం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అయ్యే చేశారు. సో మళ్ళీ అది కంటిన్యూ అవ్వటానికి ట్రై చేశారు. సో అది మేము చెయ్యం, మేము ఎంకరేజ్ చెయ్యం, చేసేవాళ్ళని చేయనము. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని మా మీద నమ్మకం పెట్టుకున్నది, ఇంత మెజారిటీతో గెలిపించింది కూడా వాళ్ళకి అన్యాయం జరగదు అనే ఉద్దేశంతో, లేకపోతే మాకేమన్నా కొమ్ములు ఉన్నాయని కాదు, లేకపోతే మాకు పొలిటికల్ నాలెడ్జ్ ఉందని కాదు, మాకు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని కాదు. మా మీద నమ్మకం. పూర్ ప్రజలకి వీళ్ళకి మాకు దోచుకోవటానికి దాచుకోవటానికి అవసరం లేదు. దేవుడి దయ వల్ల మాకు మంచిగా దేవుడిచ్చింది ఉంది. వీఆర్ వెరీ వెల్ సెటిల్. ఓకే. మాకు ఒక పేదవాడిని దోచుకోవాలని అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగిన రాజకీయాలు పేదవాడే బలైపోయింది. ఓకే. సో పేదవాళ్ళకి జాన్సమ్మ వస్తే, యశస్విని అమ్మని గెలిపించుకుంటే మనం దోచుకోరు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఆ కాన్ఫిడెంట్ మేము నిలబెట్టుకోవాలి అని అంటే ఇలాంటి దాండాగిరి చేసే వాళ్ళకి చెక్ పెట్టాలి. ఫస్ట్ పెట్టాలి. కాబట్టి పెట్టినాం. కాబట్టి కొంతమందికి వాళ్ళకి స్పెషల్ అజెండా ఉంది అలాంటి చేయాలని. ఆ జెండాకి ఒక మూత పడింది. మూత పడేసరికి డెఫినెట్గా నేను నచ్చను. ఎందుకంటే అది నచ్చను, నేను చేయనివ్వట్లేదు. కాబట్టి నా మీద అక్యూజేషన్ ఏంటంటే అత్తగారు ఇంట్లోనే కాదు, ఎమ్మెల్యే గారు ఉన్న తర్వాత కూడా అత్తగారు బయట కూడా అత్తగారు లాగానే పరిపాలిస్తున్నారు. ఇవాళ రేపు అత్తలు కోడళ్ళలాగా ఉంటున్నారా, కోడళ్ళు అత్తలాగా ఉంటున్నారా చెప్పండి. ఇవాళ రేపు పిల్లలందరూ ఎడ్యుకేటెడ్. మనకే ఆడపిల్లలు ఉంటారు, మన పిల్లలు అట్లుంటారు. అత్తగారింటికి పోయిన తర్వాత మీ పిల్లలే ఉంటారు, రేపు ఉంటారా? ఉండరు, ఎవరు ఉండరు. లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ గివ్ అండ్ టేక్. లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ మనం చూపిస్తే వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపిస్తే మనం చూపిస్తాం. ప్లస్ రాజకీయాల్లోకి వచ్చేసరికల్లా మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండదు. ఏంటి, ఫస్ట్ నేను వచ్చాను కాబట్టి, నేను క్యాండిడేట్ని కాబట్టి, నేను 95% ఆల్రెడీ ప్రజల్లో ఉన్న, ప్రజాక్షేత్రంలో ఉన్న, ఆల్రెడీ 95% మనకి క్యాంపెయిన్ కూడా అయిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చేసరికల్లా, ఎమ్మెల్యే గారు మా కోడలు యశస్విని రెడ్డి వచ్చేసరికల్లా 1 week బిఫోర్ ద నామినేషన్. సో డెఫినెట్లీ ఫేస్ వాల్యూ ఇస్ నేను. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు నేను పార్టీ పనులు చూసుకుంటున్నా, తను అధికారపూర్వకంగా ఏదున్నా కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదున్నా కానీ తను చేసుకుంటాడు. ఆ అండర్స్టాండింగ్ అనేది మా మధ్యన ఉన్నది. మీకు అది ప్రజల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది మీరు ఎమ్మెల్యేలు చూడట్లేదా, వైఫ్ ఎమ్మెల్యే అయితే హస్బెండ్ పక్క నుండి చూసేవాళ్ళు. అదంతా ఎందుకు, ఇప్పుడు మా 50% సర్పంచ్లే నేను చూపిస్తా. వాళ్ళు కనీసం మీటింగ్ కూడా రారు ఆ మహిళలు, మా హస్బెండ్లే ఉంటారు. ఎంపీటీసీలు ఆడవాళ్ళు ఎంపీటీసీలు అయితే మగవాళ్లే వస్తారు మీటింగ్కి. అట్లా ఉన్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయనప్పుడు ఈ అత్తా కోడలే మీకు దొరికారా, ఈ తల్లి కూతురే దొరికారా మీకు అంటే ఎందుకు వస్తుంది అంటే, ఇన్ని రోజులు బయట నుంచి మీకు అపోజిషన్ నుంచి ఎదురే ఈ ప్రశ్నలు కానీ, అత్త కోడళ్ళకు పడదు, అత్త కోడలు ఎప్పుడు ఇంట్లోనే సేమ్ అత్త పెత్తనం ఇంట్లతో పాటు బయట కూడా అత్త పెత్తనం ఎక్కువ చలాయిస్తుందని అపోజిషన్ పార్టీలు మొన్నటి వరకు అన్నారు మేడం. ఇప్పుడు సేమ్ మీరు అన్నట్టు మీ పార్టీలోనే, మీతో పాటు మొన్నటి వరకు మీ పార్టీలో తిరిగిన వాళ్ళు సైతం కూడా రీసెంట్ గా బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, యశస్విని రెడ్డి గారు మీ అత్తగారి పెత్తానాన్ని జర ఆపండి, గట్టిగా మాట్లాడితే అసలు మీ అత్తగారు మా మీద ఎక్కువ చలామణి చేస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మీ అత్తగారిని పంపించేసే అమెరికా అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారండి టీవీల్లోనే, మీరు వినలేదా?
అమెరికా పోవాలి తక్షణం అని. గట్టిగా మాట్లాడితే యశస్విని రెడ్డి గారు మీ అత్తగారిని కొంచెం అదులో పెట్టుకోండి, మా మీద ఎక్కువ పెత్తనం చలాయిస్తుంది, అసలు ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారా లేకపోతే యశస్విని రెడ్డి గారా, మాకేంది టార్చర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, కొంతమంది పర్సనల్ అజెండా కోసం వాళ్ళ అనుకున్నవి అన్నీ జరగలేదు, వాళ్ళు చెప్పినట్టు చేరలేదు. ఇప్పుడు మీరు వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళు పదే పదే అంటున్నారు కదా, మేము చెప్పినట్టు వినట్లేదు, మేము చెప్పినట్టు వినట్లేదు. వీళ్ళు చెప్పినట్టు ఎందుకు వినాలి చెప్పండి, నెంబర్ 1. నెంబర్ 2, ఏం తప్పు చేస్తున్నామని వీళ్ళు చెప్పినట్టు వినాలి అంటే, వీళ్ళు చెప్పినట్టు వింటే మంచోళ్ళం, వీళ్ళు చెప్పినట్టు వినకపోతే మంచోళ్ళం కదా. ప్రజాసేవ ఎట్లా చేయాలో మాకు తెలియదా, ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలియదా? ఏమీ తెలియకుండానే మేము ప్రజారంగంలో అడుగుపెట్టి 40 ఏళ్ల రాజకీయ నాయకుడిని ఆల్మోస్ట్ 50,000 మెజారిటీ తోటి గెలిపించుకోగలిగినామా చెప్పండి నాకు కొంచెం. సో నేను అనేది ఏంటంటే, వాళ్ళకి ఏముందంటే మేము అమెరికాలో ఉన్నాము, అమెరికా నుంచి వచ్చినాము, మేము మహిళలము, మేము ఎలాగో అంటే వీళ్ళే చెప్పారు కదా ఏమని, వీళ్ళు గెలిపించుకోవద్దు, గెలిపించుకుంటే అమెరికా పోతారు, మళ్ళీ ఇక్కడ ఉండరు, అత్తాకోడలు తట్టా మోటా కలుచుకొని వెళ్ళిపోతారు, సూట్ కేసులు చదువుకొని వెళ్ళిపోతారు, పేరాషూట్లు లాగానే వెళ్ళిపోతారని ఆపోజిషన్ వాళ్ళు గాయించారు, విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు గాయించారు. ఇప్పుడు ఏమంటున్నారు, మరి వాళ్ళు అన్నందుకైనా మేము ఉండాలి అమెరికాలో, ఇండియాలో ఉండాలి. సో ఉంటున్నాము, మరి మీరే కదా ఆనాడు అమెరికా పోతారని మీరే చెప్పారు, మరి ఈనాడు మేము ఉంటుంటే మీరే గాయించుతున్నారు ఏమని, అమెరికా పంపించేసే మీ అత్తని అని, అమెరికా వెళ్ళిపోవాలి ఝాన్సీ రెడ్డి అని ఎందుకంటున్నారు అంటే, 2 మీ దగ్గర ఉంటే మరి మా దగ్గర ఎంత ఉండాలి, మేము ఎంత సాక్రిఫైస్ చేసి, ఎంత మేము ప్రజల కోసం వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండి మేము ఎంత మా ఒళ్ళు ఓనం చేసుకొని, మేము కుటుంబాలను వదిలిపెట్టుకొని, మా లగ్జరియస్ లైఫ్ వదిలిపెట్టుకొని ప్రజల పక్షాన ఉన్నాము. ప్రజలు కోరుకునేది అది కదా. మాకు ఇన్ని రోజుల నుంచి అన్యాయం జరిగింది, మా దగ్గర దోపిడీలు దాచుకోవటాలు జరిగినాయి, మీరు వస్తే ఇవన్నీ దోపిడీలు ఆచకరాలు ఉండవు అని ప్రజలు కోరుకున్నారు. ప్రజలు కోరుకున్నానని మేము ఆనాడు మాటిచ్చాం, ఈనాడు కూడా మాటిస్తున్నాం. ఈనాడైనా కానీ ప్రజలు జోలిపోతే ఊకునేది లేదు. ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ప్రజల జోలిపోతే ఊకునేది లేదు. ప్రజలను దోచుకోవాలంటే నన్ను దాటేయాలి కాబట్టి నేను ఉండొద్దు ఇక్కడ. ప్లస్ మేము మహిళలమే అమెరికా నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు ఎక్కడ అలాగే ఇక్కడ ఉండరులే, వెళ్ళిపోతా ఉంటారు, రాజకీయం అంతా మాదే, పెత్తనం అంతా మాదే, మా ఇష్టం వచ్చినవి చేయొచ్చు అని అనుకున్నారు. అది కుదరట్లేదు. కుదరినప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒకటి అలిగేషన్ చేయాలి కాబట్టి ఈ అలిగేషన్ చేస్తున్నారు. ఏమైనా అత్త కోడలికి బట్టలేదు, అత్త వేరు కోడలు వేరు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి ఇంకేమీ లేదు మా మీద అలిగేషన్ చేయటానికి. మీరు చూస్తూనే ఉన్నారు కదా కింద కొంతమంది వచ్చారు. సో మీరు సర్వేల్లో కూడా చూశారు కదా, ఆ సర్వేలు కూడా తప్పని వీళ్ళే మైకులు తీసుకొని చెప్తున్నారు. ఎందుకు, బికాస్ వాళ్ళు కావాలనుకునేది జరగట్లేదు, దోపిడీలు దోచుకోవటాలు జరగట్లేదు. సో డెఫినెట్లీ నేనుంటే జరగదు, ఎందుకంటే నేను పెద్ద గద్దలాగా నా ప్రజలను కాపాడుకుంటాను కూడా. ఎందుకంటే నా ప్రజలకి ఎవరైనా అట్లా చేస్తే నేను ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ మేము ఇప్పటికీ కూడా ఎక్కడైనా మీరు సర్వే చేయించుకోండి, ఏనాడు కూడా మేము ఏది ఆశించకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు కాదు, రేపు ఈ టర్మే కాదు, నెక్స్ట్ టర్మ్ లో కూడా అదే చేసి చూపిస్తాం. అంటే ప్రధానంగా రీసెంట్ గా మీ మీద అంటే ఎలిగేషన్ ఇచ్చిందంటే, ఇది మొన్నటి వరకు వాస్తవం చెప్ప పాత చింతకాయ పచ్చడం ముచ్చట ఇదంతా, అత్త కోడలకు పడట్లేదు, పారాసూట్ తీసుకొని వచ్చి వెళ్ళిపోయారు, ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారులే అనేది ఎప్పటి నుంచో మీరు ఇక్కడ ల్యాండ్ అయిన కాంచి ఇవన్నీ వినపడుతున్నాం ముచ్చట్లే. బట్ రీసెంట్ గా మీ పార్టీ నుంచి మీ మీద ఎలిగేషన్ చేసి చెప్పేటోళ్ళు ఏమంటున్నారంటే, కొత్తగా జాయిన్ అయిన వర్గపూర్, మేము ఫస్ట్ నుంచి వాళ్ళకు గెలుపు కోసం కష్టపడ్డోళ్ళు మమ్మల్ని వదిలేసి గెలిచిన తర్వాత పార్టీలో జాయిన్ అయిన మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది ఒక వర్గపూర్ ఒకటి బాగా వినపడ్డది. ఎవరైతే టీవీల్లోకి పోయి ఎవరైతే మైకులు పట్టుకొని అంటున్నారో వాళ్ళు కొత్తోళ్ళ పాతోళ్ళని క్వశ్చన్ చేయండి, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వీళ్ళు కొత్తోళ్ళ కోసము కొత్తోళ్ళని నేను ప్రయారిటీ ఇస్తున్నా, పాతోళ్ళని పక్కకు పెట్టాను అంటున్నారు. పాతోళ్ళు ఎవరో ఇప్పుడు ఎవరైతే ఆ అలిగేషన్స్ చేసి ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళు అసలు కొత్తోళ్ళ పాతోళ్ళ వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే అందుట్లో ఉన్న అందరూ కూడా కొత్తోళ్ళే.
ఎందుకంటే నేను వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళే, ఇంకొకళ్ళు అయితే అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు, ఒకళ్ళు అయితే అసెంబ్లీ ఎలక్షన్ ఇంకా 4 రోజులు ముందు అన్నప్పుడు వచ్చిన వాళ్ళు, ఇంకొకళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ నేను జూన్లో వచ్చా, వాళ్ళు జూలైలో పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకొకళ్ళు ఏమో మొదటి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే, బట్ ఏనాడు కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకొక అతను ఉన్నాడంటే బ్యాక్గ్రౌండ్లో ఆయన 2022లో జాయిన్ అయినాడు. సో ఇంక వీళ్ళలో కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు? పాత వాళ్ళు అని అంటే నా మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు నాతోటే ఉన్నారు కదా, ఇప్పుడు నాతోటే ట్రావెల్ చేస్తున్నారు కదా, మా ఎమ్మెల్యే గారితో కింద మేమందరం పనిచేస్తున్నాం కదా, మా ఎమ్మెల్యే గారితో నడుస్తున్నాం కదా. వాళ్ళు పార్టీ లైన్లో ఉండట్లేదు, పార్టీని కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సర్పంచ్లు గెలవు, ఎంపీటీసీలు గెలవు, జెడ్పీటీసీలు గెలవు అని వాళ్ళే చెప్తున్నారు, మేము అన్నట్టు చెప్పలేదు కదా. సో అంటే అక్కడే తెలుస్తుంది కదా పార్టీ లైన్లో ఎవరు పనిచేస్తున్నారు, పార్టీ లైన్లో ఎవరు పని చేయట్లేదు అనేది. సో అలాంటి వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం వచ్చినాం, ప్రజల కోసం ఉంటాం, పాలకుర్తి స్వేచ్ఛ కోసం వచ్చినాం, పాలకుర్తిలో స్వేచ్ఛ కలిగించినాం, పాలకుర్తి ప్రజలను కాపాడుకుంటాం. పాలకుర్తి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో, కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడుకోవాలో మా ఎమ్మెల్యే గారికి నాకు తెలుసు. మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మేమిద్దరం ఏది చేసినా కానీ డిస్కస్ చేసుకుంటాం ఒక తల్లి కూతురులాగా ఈవినింగ్. సో ఇదంతా వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక ఎలిగేషన్ చేపియాలి, ఏదో ఒక ఎలిగేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లు ఏంటంటే వాళ్ళు అనుకున్న వాళ్ళని నిలబెట్టాలంటే ఎట్లా నిలబెడతాము చెప్పండి? ఏమీ తెలియందే మేము ఎంత కాడికి వచ్చినామా? ఓహో, అంటే అప్పుడే ఆల్రెడీ టికెట్ల పోరు స్టార్ట్ అయింది. మా ఇష్టం వచ్చిన వాళ్ళు నిలబెట్టుకోవాలి, మేమే గెలిపించుకోవాలి అని వాళ్ళు ఫోన్లు కూడా చేస్తున్నారంట కార్యకర్తలకి. సో అలాంటప్పుడు అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరైతే పార్టీ లైన్ లో ఉన్నారు, ఎవరైతే పార్టీ లైన్ లో లేరు. సో ఈ టైంలో మేడం, ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల సమయంలో ఇలాంటి డిస్టర్బెన్స్ జరగడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ దెబ్బతినడం కానీ, ప్రజల్లో నమ్మకం కోల్పోవడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా మేడం. అరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పడట్లేదంట, వాళ్ళకు గొడవలు అవుతున్నాయంట, అందులో నుంచి కొందరిని సస్పెండ్ చేస్తున్నారట, కొందరు బయటకు వెళ్తున్నారట అనుకుని ఇలాంటి వార్తలు, వీడియోలు, ఇంటర్వ్యూలు ఇవన్నీ బయటకు వెళ్తున్నప్పుడు మీకు ఓటు బ్యాంక్ మీద ఎఫెక్ట్ పడేది, పార్టీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. ప్రజలకి తెలుసండి, ఎవరైతే లొలి చేస్తున్నారో బయటికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలకి క్లారిటీ ఉంది. ఇది ఇప్పుడే కాదు, గత దుబ్బ్యాల శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఈ ఈ టీం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇదే లొలి వాళ్ళకి. సో ప్రజలకు ఆల్రెడీ తెలుసు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. తెలిసినప్పుడు ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు ప్రజలకి తెలియనప్పుడే కదా నమ్మేది. సో ఇది కొత్త కాదు కదా, సో ప్రజలకు కొత్త కాదు, వీళ్ళు చేసేవాళ్ళు కొత్త కాదు. సో ఇది అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. సో అదేమి ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే ప్రజలకు తెలిసినప్పుడు ఎందుకు పడుతుందండి. సో ప్రజలు ఆల్రెడీ ఎమ్మెల్యే గారి కింద పనిచేయడానికి రెడీ ఉన్నారు, ఎమ్మెల్యే గారి కింద ఓటు వేయడానికి రెడీ ఉన్నారు. ప్రజలు అనేవాళ్ళు స్మార్ట్ పీపుల్ మనకంటే కూడా, ప్రజలకు ఏమి కావాలో తెలుసు, ప్రజలకు వెరీ క్లారిటీ తోటి కూడా ఉన్నారు. వాళ్ళకి ఎవరిని గెలిపించుకోవాలి, ఏ సీట్లు గెలిపించుకోవాలి, ఎవరు కోట్లు వేయాలి, ఎవరి పక్షానుంటే న్యాయం జరుగుతుంది, ఎవరి పక్షానుంటే పనులు జరుగుతాయి. సో జనరల్ గా మేడం, లేడీస్ అంటే, మహిళలు అంటే సరే, మీరు పెద్దవారైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే సెన్సిటివ్ ఎక్కువ ఉంటారు. జర ఏదైనా మాట అన్నా కూడా నొచ్చుకోవడం కానీ, బాధపడడం కానీ ఇలాంటి. బట్ రాజకీయం అంటే చాలా మాటలు అనడం కానీ, డైరెక్ట్గా అనడం కానీ, ఇండైరెక్ట్గా అనడం కానీ, సో అలాంటివి వస్తాయి కదా మేడం. సో మీరు పాలిటిక్స్కు ఎంటర్ అయినప్పుడు అంటుంటారు, 2 విధాలుగా ఉంటుంది. అరే లేడీస్ అయినా సరే డేర్ చేసిరు అనే సేమ్ టైం ఉంటుంది, సేమ్ టైం కూడా గట్టిగా మాట్లాడితే, ఇక ఓపెన్గా మన తెలంగాణ మాట్లాడితే అయ్యే ఉందిలే బా, ఆడపెత్తనం బోడి పెత్తనం గిళ్ళు ఏం చేస్తారులే అనే ఒక లాంగ్వేజెస్ వాడే ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటి మాటలు వెనక నుంచో ముందు నుంచో ఉంటాయి. సో ఇలాంటి మీ మైండ్కి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు మేడం? అంటే ఒకటండి, మనం చేసే బాట, మనం చేసే పని కరెక్ట్ ఉండి, మనం నడిచే బాట కరెక్ట్ ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరు మాటలు పట్టించుకోవాల్సింది. ఎందుకంటే మొరుగా ఎదుర్కొన్నారా మేడం ఏమన్నా ఇలాంటి వర్డ్స్ కానీ? డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఇప్పుడు మేము గెలిచింది మామూలు వ్యక్తి మీద కాదు, దయాకరావు అనే వ్యక్తికి ఇలాంటివన్నీ పుట్టుకతోటి వచ్చిన విద్య. ఓకే, అది ఎన్నపూసలాగా ఆయన అన్నీ చేస్తాడు ఇలాంటివన్నీ. సో మాకు రోజుకొక గండం, రోజుకొక దినం అయ్యేది. సో అయినా కానీ మేము తట్టుకొని కలవగలిగామంటే, అవన్నీ పట్టించుకుంటే ఎప్పుడో మేము అమెరికా పోయేవాళ్ళం. కానీ
ఎన్నో కుక్కలు మొరుగే కుక్కలన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఇంపార్టెంట్, ప్రజలు తలుసుకోవాలి, ప్రజల్లో ఇది ఉండాలి. ప్లస్ మేము ప్రజల్ని ముంచడానికి రాలేదు, ప్రజల్ని దోచుకోవటానికి రాలేదు, ప్రజల్ని దాచుకోవటానికి రాలేదు. ఎందుకంటే ఒకటే మీకు ఎగ్జాంపుల్, రాకపోతే నన్ను ఎవరు బలవంత పెట్టలేదు ఇక్కడుండి కాంటెస్ట్ చేయమని. ఆనాడు సింపుల్, నాకు పౌరసత్వం రాలేదని నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు నాకు ఎంత కష్టమైనా కానీ, మా బిజినెస్లో ఎంత లాస్ వచ్చినా కానీ, నేను ఇండియా వచ్చినప్పుడు మా బిజినెస్లన్నీ కూడా మా చిన్న కోడలకు ఒప్పచెప్పొచ్చు. అయినా కానీ నాకు ప్రజలకు ఇచ్చిన మాట కోసం నేను ఎంత కష్టాలైనా పడి నా కోడలు బిజినెస్ చేసామని తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెట్టి, ఎందుకు? ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం, పాలకుర్తి మీద ప్రేమ కోసం. అంతేగాని మాకేమీ రాజకీయాలు కావాలనుకుంటే మేము 1994 నుంచి సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు మీరు చూస్తూనే ఉన్నారు, రాజకీయాల్లోకి రావాలంటే 1 year ముందు 1 కోటి రూపాయలు మన ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళు రాజ్యసభ టికెట్ కొనుక్కోవచ్చు. మేము అది చేయలేదే. మేము ప్రజల్లో ఉండి ప్రజల మనసును గెలుచుకున్నాం, ప్రజల్లో ఉండి ప్రజా క్షేత్రాన్ని కోరుకున్నాం. మేమేమి ప్రజల్లో ఉండాల్సిన అవసరం లేదు, మేము కూడా ఏదో ఒక రాజ్యసభలో ఉంటే అయిపోతుందని అనుకోలేదు. ఎందుకంటే మాకు ప్రజలు ముఖ్యం కాబట్టి ప్రజల్లోనే ఉన్నాం. ఈవెన్ మేము అమెరికా నుంచి వచ్చి అప్పుడు మాకు ఈ వాతావరణం పడక అయినా కానీ ఏనాడు కూడా నా ఫేస్లో కానీ నేను ఆబ్సెంట్ కానీ ఏనాడు అవ్వలేదు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత సిక్ అయినా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. ఎందుకు? బికాస్ ప్రజలు నమ్ముకున్నారు నన్ను, నేను కూడా ప్రజలు నమ్ముకున్నాను. సో అదనేది, ఆ విశ్వాసం అనేది నా ప్రజల్లో ఉంది, నాకున్నది నా ప్రజల మీద. సో అంటే ఇప్పుడంటే అధికారం ఉంది మేడం, ఓకే, ఇప్పుడు అధికారం ఉంది, గట్టిగా మాట్లాడితే ఏమన్నా మంచి చెడైనా సరే పైన మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు సేఫ్టీ. బై ఛాన్స్ ఒకవేళ నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోతే అంటే అపోజిషన్ వస్తుంది, మీకు అపోజిషన్ లో ఉండి చేయగలం అనే ధైర్యం ఉన్నదా మేడం మీకు? అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు పార్టీ అయితే మా పార్టీనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ. మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ టర్మ్ కూడా, నెంబర్ 1. నెంబర్ 2, జస్ట్ ఇన్ కేస్ లేకపోతే అది నీకు పర్సనల్ వ్యక్తిగతంగా ఉండాలి ప్రజాక్షేత్రంలో. ఇప్పుడు మాకు ప్రజల్లో మేము ఇంతకుముందు ఏ పార్టీకి లేనప్పుడు కూడా మాకు ఓట్ బ్యాంకింగ్ ఉంది. సో అలాంటప్పుడు మేము తప్పకుండా ప్రజల్లో ఉంటాం, ప్రజల్ని కాపాడుకుంటాం. పార్టీ అనేది రెలవెంట్, ఎందుకంటే మేము పార్టీల కోసం పనిచేసే వాళ్ళం అయితే 1994 నుంచి పనిచేయం కదా. ఆనాడు ఏ పార్టీ మేము లేవు, పార్టీలకేమి పార్టీకి మేము కొత్త, అంతేగాని పార్టీలు మాకేం కొత్త కాదు. ఎందుకంటే మేము పార్టీల గురించి పట్టించుకోకుండానే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజాసేవ చేసుకున్నాడు. సో మాకు పార్టీతోటి పని లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు టికెట్ వచ్చింది కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తరపునే గెలుస్తుంది. సో మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ గా యశస్విని రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన కాంచని ఇప్పటి వరకు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి మీరు చేసిన డెవలప్మెంట్స్ కానీ, తెచ్చిన పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఒకసారి చెప్పగలుగుతారా మేడం? అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు 6 మండలాలు, ఇక్కడ 6 మండలాల్లో కూడా రోడ్లు, సైడ్ కాలువలు, ప్లస్ ఒక్కొక్క మండలానికి చెప్తాను. ఇప్పుడు తోరూరు మండలం మినీ ట్యాంక్ బండ్ తీసుకొచ్చారు మేడం ఎమ్మెల్యే గారు. మళ్ళీ దేవరొప్పుల మండలానికి సబ్స్టేషన్, పెద్ద సబ్స్టేషన్. మళ్ళీ ఈ కొడకళ్ళ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ 200 కోట్లు పెట్టి, మళ్ళీ రాయపత్తికి గోడామ్స్, మళ్ళీ ఇలాంటివన్నీ పెద్దవంగరాకి మన ఇది రిజిస్టర్ ఆఫీస్. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క మండలానికి తను చేస్తానే ఉన్నారు. ఇంకా తోరూరు మండలంలో ఇంకా 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది, అది కూడా తొందరగా శంకుస్థాపన కూడా అవుతుంది. పాలకుర్తి మండలానికి 50 బెడ్ హాస్పిటల్ వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా ఎన్నో అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మినీ స్టేడియం తీసుకొస్తుంది పాలకుర్తికి. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అభివృద్ధి చేసి. ఆల్రెడీ మనకి ఫండింగ్ కూడా శాంక్షన్ అయింది. సో తప్పకుండా ఈ వర్క్స్ కూడా కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని ఇంకా స్టార్ట్ అవ్వబోతాయి. ఇప్పుడు ఆల్రెడీ
రాయపత్తిలో అది స్టోరేజ్ కడుతున్నారు. సో ఇప్పుడు సబ్స్టేషన్ కూడా తొందరలోనే మన బట్టి గారు వచ్చి అది శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి మన పొంగులేటి గారు వచ్చి అది గోడాం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంకా హాస్పిటల్ కూడా శంకుస్థాపన జరుగుతుంది. మరి ఇప్పుడు ఎన్నో మన కెనాల్స్ కానీ, ఇప్పుడు కెనాల్స్ కూడా ఈ 10 ఏళ్ల నుంచి ఏ కెనాల్ వర్క్ జరగలేదు. సో అలాంటిది అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో అది కనుక ఇప్పుడు తన హయాంలో జరుగుతుంది, తప్పకుండా కంప్లీట్ కూడా అవుతుంది. మరి ఎన్నో చెక్ డ్యామ్స్ 6 చెక్ డ్యామ్స్ వచ్చినాయి, 5 చెక్ డ్యామ్స్ వచ్చినాయి మా కాన్స్టిట్యున్సీకి. మరి ఇప్పుడు తన హయాంలోనే, మా ఎమ్మెల్యే గారి హయాంలోనే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇవ్వటం జరిగింది. సో ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఈ నెక్స్ట్ ఈ మంత్లో వచ్చి తను కూడా అది శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో తప్పకుండా అభివృద్ధి మాత్రం అవుతుంది. మీరు ఒకటే గమనించాలి, ఇన్ని అప్పుల్లో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం ఇన్ని పథకాలు ఇస్తుంది. సన్నబియ్యం పథకం అంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా, ఉన్నవాడు ఏ బియ్యం అయితే తింటుండో ప్రతి ఒక్క పేదవాడు కూడా అదే బియ్యం తింటుండు. మళ్ళీ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్ 500కి, మళ్ళీ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6 నెలల నుంచి 8 నెలలు పట్టేది వాళ్ళకి చెక్ రావడానికి, ఇప్పుడు కేవలం 4 నెలల్లోనే వస్తుంది. మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, ఇంతకుముందు ఆడపిల్ల పెళ్లి చేస్తే పిల్లగాడ కొట్టి ఫస్ట్ బర్త్డేకి వచ్చే చెక్, ఇప్పుడు మన ఆడపిల్ల పెళ్లి చేస్తే 4 నెలల్లోనే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు సన్నబియ్యం, ప్రతి ఒక్క రైతుకి సన్నబియ్యం పండించిన ప్రతి ఒక్క రైతుకి కింటాకి 500 బోనస్ చూపిస్తుంది. ఇంతకుముందు రైతు వడ్లు కొంటే 3 నెలలు పట్టేది డబ్బులు రావడానికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్లు కొంటే గత 48 అవర్స్లో వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మళ్ళీ మన రైతు భరోసా పడ్డది అందరికి. మళ్ళీ రుణమాఫీ అప్ టు 2 lakhs రుణమాఫీ అయింది. సో ఇంకేం చేయలేదంటారు. అంటే ఇప్పుడు గత 18 నెలలే అయింది మా ప్రభుత్వం వచ్చి, 18 నెలల్లో ఇన్ని పథకాలు ఆల్రెడీ వచ్చినాయి. బస్ ఫ్రీ, మళ్ళీ రాజవికాస లోన్స్ ఫర్ యూత్ పిల్లలకి. సో ఇవన్నీ వచ్చినాయి, ఏమి రాలేదని అంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్లలో కంపేర్ చేసుకుంటే, మేము 18 నెలలకు కంపేర్ చేసుకుంటే, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 18 నెలలకు ఎన్ని పథకాలు అమలు చేసిండ్రు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలకు ఎన్ని పథకాలు అమలు చేస్తుందో మీరే ఆలోచించాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత అప్పుల్లో ఉన్నా కానీ రాష్ట్రాన్ని ఇన్ని పథకాలు అమలు చేస్తుందంటే ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అదే వేరే సీఎం గారు ఉంటే ఇన్ని చేయలేరు. సో మరి ఇప్పుడు ఈరోజు ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఫోన్ ట్యాబులు లేవు. మరి గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాబింగ్ చేస్తే ఫోన్లో మాట్లాడాలంటే భయం వేసేది. ఒక బిజినెస్ ఉమెన్ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి, ఒక మూవీ స్టార్ వరకు, ఒక డాక్టర్ వరకు, ఒక ఎంటర్ప్రెన్యూర్ వరకు, ఒక ఇండస్ట్రియల్ వరకు, నాట్ ఓన్లీ పాలిటిక్సే కాదు. అసలు ఫోన్ ట్యాబింగ్ అనేది ఎందుకు చేశారు, ఎందుకు యూజ్ చేశారు, మావోయిస్ట్ కోసం యూజ్ చేశారు. దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేసి ప్రతి ఒక్కరు మొగుడు పెళ్ళం మాట్లాడుకునేది కూడా రికార్డ్ చేశారు ఆఖరికి. మళ్ళీ మా సిట్టింగ్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎన్ని శ్రీనిధిలో ఎంత మోసం అయిందో అందరికీ తెలిసిందే. మరి పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని అవకతవకలు అయినాయో అందరికీ తెలుసు. ఈ 3 అంశాల మీద తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, మా సీఎం గారు చేసి చూపిస్తారు. సేమ్ టైం ఇచ్చిన హామీలు మెయిన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు 2500, పెన్షన్ 4000 చేస్తామన్నది, తులం బంగారం, పెళ్లి చేసుకుంటే కళ్యాణి లక్ష్యం కింద తులం బంగారం ఇస్తాం, ఇలాంటివి కూడా మీరు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు కదా మేడం? తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో వాళ్ళు హామీలు ఇచ్చిన పథకాలు ఏమీ చేయలేదు కదా కొన్ని. సో అలాగనే మేమిచ్చిన హామీలు కూడా ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు 18 నెలలే కదా అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సో 3.5 సంవత్సరాలు తప్పకుండా మా సీఎం గారు నెరవేరుస్తారు. మా పార్టీ అంటే ఒక నమ్మకం, పార్టీ అంటే ఒక విశ్వాసం, ప్రజలకు అది అనేది ఉంది. ప్రజల్లో ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ నమ్మకం ఉంది. సో తప్పకుండా దీంతో రేపు గెలిపిస్తారు. నేను చెప్పేది కూడా ప్రజలకు అంతే. సో తప్పకుండా మీరు కోరుకున్నట్టుగానే, మీరు అనుకున్నట్టుగానే
ఈ పథకాలు కూడా తప్పకుండా వస్తాయి. కాస్త అటో ఇటో ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుందని ఇప్పుడు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. అదైనా ఎట్లా ఇస్తా అన్నారు? అల్లుడు వస్తే పండుకోవటానికి ఉండాలి, గేదెలను కట్టేసుకోవటానికి ఉండాలి అని అన్నారు. ఒక ఆవులను ఇస్తే ఆవులను కట్టేసుకోవటానికి ఉండాలి, మేకలు ఇస్తే మేకలు కట్టేసుకోవటానికి ఉండాలి, గొర్రెలు ఇస్తే గొర్రెలను కట్టేసుకోవటానికి ఉండాలని. మరి ఏది కనీసం ఒక మనిషి పండుకోవడానికే లేదు. అల్లుడు వస్తే ఫర్గెట్ అబౌట్ అల్లుడు. సో అలాంటి ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిన ప్రభుత్వం, ఈనాడు 18 నెలలు అధికారంలో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటిది ఈరోజు ఇళ్ళు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు మీరు గ్రామాలకు వెళ్ళండి, ప్రతి ఒక్క గ్రామంలో ముగ్గు పోసుకొని పిల్లలు కట్టుకొని అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. సో తప్పకుండా ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఇది ఫస్ట్ విడతలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు వచ్చినాయి. ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఇంకా మొత్తం టోటల్ 7,000 ఇళ్ళు వస్తాయి ఇంకా 3.5 సంవత్సరాల్లో. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ఈ 3.5 సంవత్సరాల్లో తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు చెందుతాయి. ఓకే మేడం, నా ఛానల్ ద్వారా మీ కాన్స్టిట్యున్సీలో సర్వే చేద్దామని అనుకుంటున్నాను. ఎస్, నిజమా? ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు, బరాబర్ 80% వరకు మే స్థానిక సంస్థలు గెలుస్తామంటాం. ఈ లోపు అది కూడా నేను సర్వే చేద్దాం ప్లానింగ్ లో ఉన్నా. సో లిటరల్ గా చెప్పాలంటే నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక ఇద్దరు అత్తగారు కోడలు గారు ఇద్దరు కూడా ఇంత ఫ్యామిలీని, మీరు అన్నట్టు ఇంత లగ్జరీ లైఫ్ ని, ఇంత హ్యాపీనెస్ ని వదిలేసి ప్రజల కోసం ఇంత దూరం వచ్చి సేవలు అందించడం అనేది నిజంగా పర్సనల్ గా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. సో మీరు ఇంకా ముందు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి వెళ్ళి ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్ళి అవినీతి లేని రాజకీయం చేసి అవినీతి లేని పాలన ప్రజలకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.